ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీతోనూ నాతోనూ సర్వమానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు అబ్రహాము సంతానం ఏం చేయాలి, విశ్వాసంగా ఉంటూ నువ్వేం చేయాలన్నది గత వారం మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనము ద్వారా కొన్ని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా విని ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు, కాబట్టి విగ్రహముకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయములో లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేననియు ఎరుగుదుము. ఇక్కడ అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వబోతున్నాడు. ఆ మెసేజ్ ఏంటంటే, ఆ సందేశం ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవుడి పని ఒక్కటే, దేవుని యొక్క మనసు ఒక్కటే. అయితే విగ్రహములు బలి అర్పించిన వాటిని తిని విషయములో లోకమందు విగ్రహము వట్టిదని గత కొంతకాలం నుంచి ఇదే వాక్యము ఒకసారి దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడంటే, విగ్రహము వట్టిది, బలము లేనిది. ఏమి లేనిది? బలము లేనిది, బలహీనమైనది. ఎందుకు అంటున్నాడంటే దేవుడు, ఇప్పుడు ఒక కుమ్మరిని తీసుకుందాం. కుమ్మరి ఏం చేస్తాడంటే ఒక కుండను తయారు చేస్తాడు. ఏం తయారు చేస్తాడు? కుమ్మరి ఒక కుండను తయారు చేస్తాడు, లేదా వస్తువును తయారు చేస్తాడు. ఒక మట్టి ద్వారా ఆ మట్టిని ఏం చేస్తాడంటే దాన్ని తన చేత్తో మలుస్తా ఒక్కొక్క ఆకారాన్ని తయారు చేస్తాడు. అయితే ఇప్పుడు తయారు చేసిన వాడిది గొప్పదా, తయారైన వస్తువు గొప్పదా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. తయారు చేసింది బలముగా ఉంటుందా, తయారు చేసేవాడు బలంగా ఉంటాడా? ఎందుకంటే ఒక కుండను తయారు చేసేటప్పుడైనా, ఏది తయారు చేసేటప్పుడైనా అది విరిగిపోతే మళ్ళీ సరి చేయడానికి ఎవరు కావాలి? కుమ్మరే కావాలి. మన కుమ్మరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సర్వ సృష్టిని తయారు చేసింది ఎవరు? దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే సమస్త సృష్టిని తయారు చేశాడు. భూమి, ఆకాశ, సముద్రాలు, నక్షత్రాలు ఇవన్నీ తయారు చేసిన దేవుడు ఇప్పుడు ఎవరు బలవంతుడు? ఒకసారి ఆలోచించాలి. సముద్రము బలమా, దేవుడు బలమా? దేవుడు కేవలం నోటి మాట ద్వారా, ఓన్లీ ఒక్క నోటి మాట ద్వారా, ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఆయన నోటి మాట ద్వారా అన్నీ కలిగెను అన్నాడు. ప్రతిదీ, భూమి, ఆకాశ, సముద్రాలు, నక్షత్రాలు ఇవన్నీ కలిగినాయి. అంటే ఆయన నోటి మాటలో అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది. అలాంటి దేవుడు ఇప్పుడు ఎవరు బలవంతులు? ఇప్పుడు కొండల బలమా, చెట్లు బలమా, లేదా జంతువులు బలమా? కానీ ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వకుండా వీటిని పూజిస్తున్నాడు. అంటే వీళ్ళు ఎవరు? బలహీనం అయిపోతున్నారు. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడా, లేకపోతే మోషే బలవంతుడా? అక్కడ దేవుడు బలవంతుడు. మోషే ఒక పనికొచ్చే పాత్ర మాత్రమే వాడుకున్నాడు. కానీ అక్కడ బలం ఎవరు తెచ్చుకున్నారు? ఎవరికి? ఆయన యొక్క మహిమని ఎవరు తెచ్చుకున్నారు? దేవుడే తెచ్చుకున్నాడు.
10 సూచక్రియలు చేసింది మోషేనా దేవుడా? కానీ మోషే నడిపించాడు ఎవరి మాట ద్వారా? దేవుని మాట ద్వారా. అందుకే మోషే అంటాడు, అయ్యా నేను నాలిక మందం కలిగిన వాడిని, నేనేమి మాట్లాడలేనంటే నువ్వు మాట్లాడక్కర్లేదు, నేను అహరోనుకి చెప్తాను, నీకు నేను చెప్తాను, నువ్వు అహరోనుకి చెప్పు. ఎందుకంటే అహరోను ఎవరంటే వాళ్ళ అన్నయ్య, మోషే అన్నయ్య కనుక మీ అన్నయ్య చాలా బలంగా మంచిగా మాట్లాడతాడు కాబట్టి ఏ విషయమైనా నీకు చెప్తాను, నువ్వు మీ అన్నకు చెప్పు, మీ అన్న అందరికీ చెప్తాడు. అంటే ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారు? మొట్టమొదట దేవుని మాట పనిచేస్తుంది. ఇప్పుడు ఒకటే అంటున్నాడు దేవుడు, ఇప్పుడు ఎవరు బలవంతులు? ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? ఇప్పుడు కుమ్మరి గొప్పవాడా, మట్టి కుండ గొప్పదా? తయారు చేసిన కుమ్మరిది గొప్పది. అంటే సమస్త సృష్టిని తయారు చేసిన ఎవరిని మనం గొప్పవాళ్ళుగా చూడాలి? ఎవరిని ఆరాధించాలి? దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. కానీ ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడంటే సృష్టికర్తను మర్చి సృష్టిని పూజిస్తున్నాడు. సూర్యుడు బలవంతుడా, దేవుడు బలవంతుడా అంటే సూర్యుని తయారు చేసిన దేవుడే బలవంతుడు అని చెప్పాలి. చంద్రుడు బలవంతుడా, దేవుడు బలవంతుడా? చంద్రుని తయారు చేసిన దేవుడే బలవంతుడని చెప్తున్నాడు. సైన్స్ కూడా ఈ రోజున సూర్య చంద్ర నక్షత్రాలు ఇంకెన్నో ఉన్నాయని పాలపుంతల మన సైంటిస్టులు ఏం చేశారంటే సూర్యుడు లాంటి ఇంకా ఎన్నో సూర్యులు ఉన్నాయట, ఎన్నో చంద్రులు లాంటి భూములు ఎన్నో ఉన్నాయంట, భూమి లాంటి భూములు ఎన్నో ఉన్నాయంట. అంటే దేవుడు ఎంత సృష్టిని చేశాడు చూడు. ఈ రోజున సైంటిస్టులు, నాసా సైంటిస్టులే కానీ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇంత మనం అనుకున్నది కొంతే అనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారు? కొంతే అనుకున్నారు వాళ్ళు. ఇంతవరకేనా అనుకున్నారు. కానీ ఎల్లే కొందు లోతు ఎల్తా కొండు పాలపుంతలు దాటే ఎల్లే కొందు అనేక మంది పాలపుంతలు ఉన్నాయంట, అనేక మంది సూర్యులు ఉన్నారంట, చంద్రులు ఉన్నారంట. అసలు ఆశ్చర్యపోతున్నారు. దేవుడి సృష్టి అంత అద్భుతమైనది. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని ఆరాధిస్తే దేవుడికి మహిమ వస్తుంది. కానీ నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అంటే బలహీనమైన వాటిని ఆరాధిస్తున్నావు. అదే దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక చెట్టుని తీసుకొచ్చి కోసి దానికి ఒక రూపాన్ని దిద్దేవాడు ఎవరవుతారు? ఒక రూపాన్ని దిద్దుతున్నాడు. ఇప్పుడు ఎవరు దిద్దుతున్నాడు? అది ఒక మనిషి దాన్ని చెక్కుతున్నాడు. ఒక బల్లైనా కుర్చీ అయినా ఏదైనా ఒక వడ్రంగి పనిచేసేవాడు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప? ఆయన పనితనం నచ్చి నువ్వేం చేస్తావు? ఇంకెక్కువగా పని అప్పచెప్తావు. బాగుందనుకో, చక్కగా చేస్తున్నావయ్యా అని, మా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయని వాటిని అన్నిటినీ బాగా చేయమని చెప్పి అన్నీ అప్పగిస్తావు. అంటే నువ్వేమి ఇప్పుడు ఏమి అప్పగిస్తున్నావు? చేసిన వాడికి అప్పచెప్పకుండా చేసిన దానిని అప్పగిస్తున్నావు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఈ కర్రను చక్కగా తయారు చేశాడు ఒక వ్యక్తి. అప్పుడు నీకు అందంగా నచ్చింది. నచ్చగానే దాన్ని ఏం చేస్తావంటే మళ్ళీ ఇంకోటి తయారు చేయమని ఇంకో వస్తువు ఇస్తావు. అర్థమవుతుందా? అలాగే ఇంకోటి ఇస్తావు. అంటే ఒక మనిషి కష్టపడి పనిచేసేవాడికి ప్రతిఫలం ఎలా ఉంటుందో దేవుని యందు నువ్వు పనిచేసేవాడికి ప్రతి ఒక్కడికి అంతకన్నా ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ. ఏమంటున్నాడంటే 3వ వచనంలో, ఒక్కడు దేవుని ప్రేమించిన అతని దేవునికి ఎరుకైన వాడే. దేవుని ప్రేమిస్తే దేవుడు ఎందుకు అంటున్నాడంటే విగ్రహములు వట్టివి కనుక వాటి జోలికి వెళ్ళే వాళ్ళు కూడా మీరు బలహీనులే అంటున్నాడు. నిజంగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే, నువ్వు యేసయ్యను నిజంగా ప్రేమిస్తే ఆయన మాట వింటావు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. నీవు ఒక నలుగురు మధ్య దేవుని గురించి అడిగితే
నువ్వు చెప్పేవాడిగా ఉంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నేను నిన్ను పరలోకాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న మాట ఏంటంటే, నిన్ను నేను ఎరిగి ఉన్నాను. ఎందుకంటే నీవు దేవుని సాక్ష్యంగా ఉన్నావు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని గురించి చెప్తున్నావు అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడా? ఎవరిని చూస్తున్నాడు? నీతిమంతులపై నా కనుదృష్టి ఎల్లవేళలా ఉంచుతానన్నాడు. ఎవరైతే దేవుని విశ్వసిస్తారో, దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళకంటే దేవుడు ఎల్లవేళలా తోడుంటాడు. అలాంటి దేవుని మరిచి ఇప్పుడు నువ్వు ఎవరిని పూజిస్తున్నావు? దేవుడు వద్దన్న పనులు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఈ రోజున ఏమైపోతున్నావు అంటే బానిస అయిపోతున్నావు. అసలు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో తెలుసా? దేవుడు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే యోసేపు ఉన్నంత వరకు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో కూడా వాళ్ళెంతో ఆనందంగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో కూడా ఏంటి ఆనందంగా ఉంటూ అక్కడ యోసేపు కాలం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు దేవుని గురించి చెప్పలేదు పిల్లలు. అందుకే ఏమని రాయబడి ఉందండి? వేరొక తరం ఏర్పడిందండి. దేవుడు ఎరగని తరం ఏర్పడింది కాబట్టి దేవుని ఆరాధించాల్సిన ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలను పూజలు చేయటం మొదలుపెట్టారు. ఆచార భక్తిలోకి వెళ్ళిపోయారు. అందులో బట్టి దేవుని కోపం ఇశ్రాయేలు మీదకే వచ్చింది. అందుకే వాళ్ళు ఏమైపోయారు తెలుసా? కళ్ళు మూసుకుపోయినాయి. సాతాను వాళ్ళు మూసేసి బానిసత్వంలోకి వెళ్ళిపోవటం జరిగింది. వేరొక ఫరో రాజు వచ్చాడు. ఫరో అంటారన్నమాట. ఆయన ఏమన్నాడంటే, అమ్మో ఇశ్రాయేలు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఒక సైన్యంగా తయారవుతే వీళ్ళందరూ ఎంతో బలవంతులు, ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ ఎముకలు అన్ని బలంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఒక పెద్ద యుద్ధ వీరులు అయిపోతారు కాబట్టి వీళ్ళని ఇలా ఉంచకూడదు, వీళ్ళని బానిస చేసుకోవాలనుకున్నారు. అందుకే ఇశ్రాయేలు ఆ యొక్క ఆచార భక్తిలో లోబడుతున్నప్పుడు ఈ యొక్క ఐగుప్తు రాజులు ఏం చేశారంటే వాళ్ళకి కొంత ఆశని చూపించారు. ఏం చూపించారు? కొంత ఆశని చూపించారు. ఇదిగో నీకు ఏమైనా కావాలా, ఇగో ఈ వస్తువు కొనుక్కో, తర్వాత ఇద్దగానే డబ్బులు ఏంటి, తర్వాత ఇద్దగానే ఇవి తీసుకో అవి తీసుకో అని వాళ్ళందరికీ అప్పచెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర అది ఖర్చు అయిపోయిన తర్వాత వీళ్ళు అడగటం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? ముందు ప్రేమ నటించారు, తర్వాత వాళ్ళ దగ్గర దోచుకోవటం మొదలుపెట్టారు. నువ్వు కట్టట్లేదు కాబట్టి రా నా ఇంట్లోకి పనికి, నీకు 30,000 ఇచ్చాను, 40,000 ఇచ్చాను, నువ్వు కట్టట్లేదు కాబట్టి నువ్వు నా బానిసవే, నువ్వు నా పని చేసి. అట్లా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్కరు ఏమైపోయారు? బానిసలోకి వెళ్ళిపోయారు. బానిసలోకి వెళ్ళిపోయిన వాళ్ళ మనసు మారలా. అదే బుద్ధి, అదే ఆలోచన, అదే ఆరాధన. దేవుడు చూశాడు మారతారేమో అని ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారైనా వాళ్ళ మనసు మారిద్దేమో అని ఎదురు చూస్తున్నాడు, మారట్లా. వాళ్ళకు భయంకరమైన శ్రమలు రాగానే అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. ఎప్పుడు గుర్తుకొచ్చాడు? భయంకరంగా వాళ్ళు తిండి పెట్టకుండా హింసించినప్పుడు. అప్పుడు దాకా దేవుడు గుర్తుకు రాలా. అప్పుడు దేవుడు గుర్తుకొచ్చిన తర్వాత అప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు వాళ్ళ మూలుగులు ఎలాగంటే ఇప్పుడు బాగా పనిచేసి వచ్చి నీరసమైపోయి అమ్మయ్యా అంటారు కదా, ఇంటికి రాగానే ఏమైపోతారు? నీరసం అయిపోయింది, నేను ఇంకా పడిపోతున్నాను. అలాంటి టైంలో అంటే బలహీనముగా అయిపోయి శక్తి లేకుండా అయిపోయి అప్పుడు దేవుణ్ణి ఆ బాధలో నొప్పిలో అయ్యా యేసయ్యా అన్న మాట వినగానే అప్పుడు ఆయన చెవులు ఆ మాటలు ఆ మొర వింది. వాళ్ళు డైరెక్ట్గా ఏం ప్రార్థన చేయాలి. ఆ మొర, ఆ నొప్పుల్లో, ఆ బాధల్లో ఆ మొర దేవుడు వినగా ఇప్పుడు ఎవరిని పంపించాడు? మోషేని పంపించాడు. అర్థమవుతుందా? వీళ్ళు బానిసత్వానికి వెళ్ళిపోవడానికి గల కారణం స్నేహం.
అందుకే దేవుడు ఏమంటారు, లోకములో ఉన్న స్నేహితులతో నీకు వైరం అంటున్నాడు. దేవుడికి ఇష్టం లేని పని అదే. లోకములో ఉన్న ఆచారాలు, లోకములో ఉన్న భక్తులన్నీ తీసుకొచ్చి దేవుని సన్నిధానంలో పెడుతున్నావు కాబట్టి, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్న నీవు ఆ ఆచారాలు పాటిస్తున్నావు కాబట్టి ఈరోజు నువ్వు కూడా బానిస అయిపోతున్నావు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని పిల్లలే, కానీ బానిస అయిపోతున్నారు. ఈరోజు నువ్వు కూడా బానిస అయిపోతున్నావు. వ్యసనానికి బానిస అయిపోతున్నావు, వ్యభిచారానికి బానిస అయిపోతున్నావు, దొంగతనాలకు బానిస అయిపోతున్నావు, అన్నిటికీ బానిస అయిపోయి దేవునికి దూరం అయిపోతున్నావు. నీ కళ్ళు మూసేస్తున్నాడు, దేవుని ప్రార్థన చేయకుండా నీ నోరు మూసేస్తున్నాడు. మనం అనుకుంటున్నాము టీవీ ఇచ్చారా, దేవుని స్తోత్రం టీవీ వచ్చింది అనుకున్నా. ఆ టీవీ ద్వారా నిన్ను నాశనం చేస్తున్నాడు. ఫోన్ వచ్చింది, ఫోన్ ద్వారా ఇప్పుడు ఏమైపోతుందో, దేవుని ఆరాధించలేకపోతున్నావు, దేవుని స్తుతించలేకపోతున్నావు. ప్రతి వస్తువు ద్వారా సాతాను ఏంటంటే ముందు ప్రేమ నటిస్తున్నాడు, తర్వాత నిన్ను నలక్కొట్టేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైపోతున్నారు? బలహీనమైపోతున్నారు. అందుకే ఇక్కడ అదే అంటున్నాడు, కాబట్టి విగ్రహములు బలిగా అర్పించిన వాటి తినుట విషయంలో, ఈ విషయము కూడా, తినే విషయంలో కూడా బానిస అయిపోయారు. ఇక ఆకలికి తట్టుకోలేకపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఫరో వీళ్ళ రాజు అయితే మేము పెట్టే విగ్రహారాధన పెట్టే ఆహారాన్ని తినండి అన్నారు. అందుకే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర పెట్టిన ఆహారాన్ని తింటూ ఉన్నారు. దేవుడికి అది అసహ్యం అని తెలిసి కూడా తిన్నారు. దేవుడికి ఇష్టం లేదని తెలిసి తిన్నారు. తెలియక తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి తిన్నారు కాబట్టి ఏమైపోయారు? 430 సంవత్సరాల దాకా దేవుడు వాళ్ళని చూడలేదు. తెలియక చేసిన తప్పును దేవుడు క్షమిస్తాడు, అయ్యో పాపం. కానీ తెలిసి చేస్తున్నావు కదా, దేవుడు దూరం అవుతాడు. జాగ్రత్త, నలిగిపోతావు. రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని ప్రేమిస్తే అతడు దేవునికి ఎరుకై ఉన్నవాడే. ఏమన్నాడు? ఖచ్చితంగా దేవుడు నేను చూస్తాడు. నువ్వు దేవుని ప్రేమించడం ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు మందిరానికి వెళ్తేనో ప్రార్థన చేస్తానో కాదు, కానీ దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే, నీలో యేసయ్య పోలికలు ఉంటేనే నువ్వు దేవుని ప్రేమించినవాడు. దేవుని ప్రేమించేవాడు మందిరాన్ని ప్రేమిస్తాడు, మందిరానికి వెళ్ళటానికి వెళ్ళలేవు. తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు, ఇప్పుడు మామూలుగా తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు ఇంట్లో ఉండాలనుకుంటున్నారా, బయట ఉండాలనుకుంటారా పిల్లలు? కానీ నువ్వు బయట ఉంటున్నావు. నీ తల్లిదండ్రులు నేను కొంతమంది ఏమని రాస్తారంటే, మామూలుగా ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో అమ్మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? అమ్మా నాన్న వదిలిపెట్టి విదేశాలు వెళ్ళిపోతున్నారు వాళ్ళకున్న చదువుని బట్టి. 9 నెలలు కనీ పెంచి మోసిన తల్లి అవసరాలకి చదువును బట్టి వెళ్ళిపోతున్నారు. వెళ్ళి కనీసం బాగుందంటే కనీసం రాగలుగుతున్నారా? రాలేకపోతున్నారు. బానిసత్వం ఈ రాత్రి కాల సమయంలో బానిసలు చేసేస్తున్నాడు. ధన అపేక్షను చూపిస్తూ, ఇదిగో నువ్వు సంపాదించుకొని నీ పిల్లలకి భవిష్యత్తులో కూడబెట్టని చెప్పి పిల్లల నుండి దూరం చేసేస్తున్నారు. కనుక ఈ రోజున పిల్లలు ఏమైపోతున్నారంటే, అమ్మా నాన్న దగ్గర లేకపోయి, ఎంతోమంది కొయిటాలు వెళ్ళిపోయి, సౌదీలు వెళ్ళిపోయి పిల్లలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అదేమనంటే పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడికి వెళ్తున్నారు? విదేశాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఏమైపోతున్నారంటే, ఏది తప్పో ఏది రైటో తెలియక పాడైపోతున్నారు. వ్యసనాలకు లోబడిపోతున్నారు. తాగుళ్ళని, భయంకరమైన గంజాయిలని, ఇలాంటి అయ్యి తాగి మనిషి ఆ పిల్లలు పాడైపోతున్నారు. అది ఎవరి నిర్లక్ష్యం? అది తల్లిదండ్రుల నిర్లక్ష్యమే. బాలుడు నడవలసిన త్రోవ నేర్పించాల్సింది ఎవరు? తల్లిదండ్రులే. నిజ దేవుడని ఎవరు చెప్పాలి?
తల్లిదండ్రులే. ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేశారంటే దేవుని గురించి చెప్పలేదు కాబట్టి ఇశ్రాయేలు ఏమైపోయారు? ఇశ్రాయేలు పిల్లలు ఏమైపోయారు? బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఈ రాత్రి కాల సమయంలో చెప్తున్నాడు, బలహీనమైన వాటి కోసము పరుగులు తీసి వీళ్ళేమైపోయారు? బలహీనమైపోయారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, విగ్రహము వట్టిదే. విగ్రహములో వెళ్ళే జోలికి వెళ్తున్నావంటే నువ్వు కూడా వట్టి వాడివే, పనికి రాని వాడివే. నువ్వు ఆరాధించాల్సిన దేవుడు ఎవరంటే సృష్టిని తయారు చేసిన దేవుని ఆరాధించాలి, సృష్టిని కాదు. ఇప్పుడు నేను బాగా దావత్తో ఉన్నాను, మామూలుగా దావత్తో ఉన్నాను, లేకపోతే ఆకలిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక ప్లేట్ తీసుకొచ్చి నాకు అన్నం పెట్టారు, ప్లేట్లో అన్నం పెట్టారు. ఇప్పుడు ప్లేట్కి అన్నం తినేసి ప్లేట్కి థ్యాంక్స్ నువ్వు కడుపు నింపావని అంటే బాగుంటుందా? బాగుంటుందా? ఎవరో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్స్ గ్లాస్ అని దానికి చెప్తే బాగుంటుందా? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి చెప్పాలి? నువ్వు ఇచ్చిన వాడికి చెప్పాలి. నువ్వు ఎవరికి చెప్తున్నావు? ఇప్పుడు గ్లాసుకి చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? పళ్ళానికి చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆహారము వండిన పాత్రలకు చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆహారాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. నువ్వు ఎవరికి కృతజ్ఞతలు చెల్లించాలి? దేవునికి చెల్లించాలి. అయ్యా, ఈరోజు నా కడుపు నింపుతున్నావు, నీకే వందనాలు. కనీసం ప్రార్థన చేసి తినే మనసు కూడా రావట్లేదు ఈ రోజున. చక్కగా ఏమైనా కనపడితే చాలు, ఒక 5 నిమిషాలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ఈరోజు మాకు ఇలాంటి ఆహారం ఇచ్చావు, నీకే వందనాలయ్యా అని చెప్పే మనసు కూడా లేదు. పెడతాం తినేయటమే. ఏసావులాగనే, ఏసావు కూడా అంతే. కానీ యాకోబు అలా కాదు, ప్రార్థన చేసేవాడు. యాకోబు ఏం చేసేవాడు? ఏసావు ఏం చేశాడు? అయ్యో తమ్ముడా, నువ్వు నాకు పెట్టకపోతే తమ్ముడా నువ్వు నాకు పెట్టకపోతే నేను చచ్చిపోతాను, నేను ఇప్పుడు బాగా ఏటాడ వచ్చాను, నేను తిరిగి వచ్చాను కనుక నాకు పెట్టయ్యా అని వాళ్ళ తమ్ముడిని అడిగితే, నీ జ్యేష్ఠత్వం ఇచ్చేస్తావా అన్నాడు. అంటే నీ ప్రధాన పెద్ద కొడుకు పదవి నాకు ఇచ్చేస్తావా, అప్పుడు నీకు పెడతానంటే సరే తీసుకో అని చెప్పి ఆహారాన్ని పట్టుకొని ప్రార్థన కూడా చేయకుండా తినేసాడు. చిక్కుడుకాయల కూర కోసం తనకున్న ఉన్నతమైన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు సాతాను కూడా అలాగే చేస్తాడు. రేపు రానున్న దినాలు అదే జరుగుతుంది. నీకు ఆహారం కావాలా? దేవుడు కావాలా? అయితే ఈ దేవుని కాదు, వేరొక దేవుని ఆరాధిస్తే నీకు ఆహారం పెడతానంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడే ఆకలితో అలమటించిపోయి ఏడుస్తున్నావే, అప్పుడు నువ్వు చెప్పగలవా? కొంచెం ఇంట్లో ఏమీ లేకపోతేనే అయ్యో అని అల్లాడిపోతున్నావే, చెప్పగలవా? రానున్న దినాలు అదే రాబోతుంది, అదే దేవుడు నేర్పించబోతున్నాడు. ఈ రోజున ఎవరెవరైతే ఆకలి ఉపవాసాలు ఎందుకు దేవుడు నేర్పిస్తున్నాడో తెలుసా? రానున్న దినాలు రాబోతున్నాయి. ఎవరెవరైతే ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు పరలోకంలో సంతృప్తిగా ఉండేదారు. ఇక్కడ సంతృప్తి ఉండకపోవచ్చు. నా కోసము ప్రాణము పోగొట్టుకున్నవాడు దక్కించుకునని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో నీకు ఏది దొరకపోవచ్చు, కానీ పరలోకంలో నీకు శాశ్వతమైన మార్గం కనబడుతుంది. శాశ్వతం అక్కడ. అందుకే దేవుడు అన్నాడు, కిందున్న వాటి కోసం కాదు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాల్సిందే పై వాటి కోసము. పరలోకంలో నాకు మంచి స్థానం దయచేయ, పరలోకంలో నీతో ఉండే భాగ్యాన్ని దయచేయని ప్రార్థన చేయాలి. కానీ ఈ రోజున లోకములో అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేసి మనం ఏమైపోతున్నామంటే ఇక్కడికే పరిమితం అయిపోతున్నాం. ఒక రోజున యేసు ప్రభు వారు కొంతమంది శిష్యులను అన్నారంట, అయ్యా నువ్వు వెళ్ళి ఒక్కొక్కరు మీ దగ్గర ఉన్న రాళ్ళ తీసుకురండి అన్నాడు. ఏమన్నాడు?
మీ దగ్గర రాళ్ళను తీసుకురండి, మీకు ఆహారం ఇవ్వబోతున్నాను అన్నాడంట. సరే, ఆహారం ఇవ్వబోతున్నాడు అనగానే ఇక్కడ అందరూ పెద్ద పెద్ద రాళ్ళు తీసుకెళ్తామంటే పేతురు గారు ఏం చేశారంటే, పెద్ద రాయి ఎందుకు, చిన్న రాయి తీసుకెళ్తాం సరిపోద్ది ఏమనుకున్నాడు. అంత పెద్దది మనం ఎందుకు మొయ్యాల్సిన అవసరం లేదని చెప్పి చిన్న రాయి తీసుకెళ్ళాడు. ఎవరి కాళ్ళు ఎంత రాయి తీసుకెళ్ళాడో అంత రొట్టిగా తయారు చేశాడు దాన్ని. కానీ పేతురికి వచ్చేసరికి ఇంతే ఉంది. ఇప్పుడు ఎంత రాయి ఉందో అంతే. పాపం పేతురు గారికి ఆకలి ఎక్కువ, కానీ ఆయనకి ఇంతే దొరికింది. అదేంటయ్యా అందరికి అలా చేసావంటే, వాళ్ళు ఉన్నతమైన వాటి కోసం ఎదురు చూశారు. దేనికోసం? ఉన్నతమైన కడుపు నింపుకోవటం కోసం వాళ్ళు ఎదురు చూశారు. కానీ నువ్వేం చేసావంటే అల్ప విశ్వాసివై వచ్చావు. నువ్వు అల్పంగా కోరుకున్నావు. దేవుణ్ణి కోరాల్సింది ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు కోరాల్సింది, పరలోకములు తృప్తి పొందే స్థలములో కావాలని కోరాల. తృప్తి కలిగే స్థలంలో నాకు చోటు ఉండాలని కోరాల. ఇప్పుడు పేతురు గారి ఆలోచన ఎక్కడికి అయిపోయిందంటే, ఏదో ఆ చిన్నది తీసుకెళ్తే బరువు మోయలేక చిన్నది తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎంత అయింది ఆయనకి? కడుపు నింపలేనంత అయింది. అందుకే దేవుడు అక్కడ సూచన చూపిస్తున్నాడు. పేతురు, నువ్వు ఆది సంఘాన్ని ఏర్పరచబోతున్నావు. నీవు ఉన్నతమైన స్థలంలో నేను నిలబెట్టాలనుకుంటే నువ్వు అవిశ్వాసిగా ఉన్నావు అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ విశ్వాసము, వాళ్ళ దేవుని నమ్మని వారు. వాళ్ళు ఎవరో శిష్యులు కొందరు ఏమయ్యారంటే చిన్న చిన్న రాళ్ళు తీసుకో, మిగతా వాళ్ళు దేవుని నమ్మని వారు ఏం చేశారంటే విస్తారముగా వాళ్ళు పొందుకున్నారు. ఎప్పుడైనా మనం కోరాల్సింది అల్పమైన వాటి కోసం కాదు, కోరాల్సింది ఉన్నతమైన వాటి కోసం కోరాలి. ఈ అల్పమైన భూలోకము సంబంధించిన వాటిని కాదు కోరాల్సింది. నువ్వు పరలోకములో నిత్య జీవములో ఉండే స్థలమును కోరాలి. నువ్వు నీ ప్రార్థన దేనికోసం అంటే, అయ్యా నాకు ఈ లోకంలో ఏది దొరకకపోయినా నాకు పరలోకంలో చోటునివ్వయ్యా అని ప్రార్థన చేయి. పరలోకంలో స్థానం నాకు కావాలని ప్రార్థన చేయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, విగ్రహము వట్టిదే, నువ్వు తెచ్చే రాయి కూడా వట్టిదే. అర్థమవుతుందా? నువ్వు తెచ్చే రాయి కూడా ఒక వట్టిదే. అది భూమి మీద అగ్ని గంధకాల్లో కాలిపోవాల్సినవే. కాలనివి ఏంటో తెలుసా? పరలోకం. పరలోకంలో అగ్ని రాదు కదా, అక్కడ ఏ ప్రమాదము ఉండదు, మరణ భయం అనేది ఉండదు. ఆ స్థలాన్ని కోరుకో. అదే ఈరోజు చెప్తున్నాడు పేతురు. ఇక్కడ యోహాను గారు అదే, అపోస్తలుడైన పౌలు చెప్పేది అదే. ఒక్కడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడు. ఎందుకంటే దేవుడు అతన్ని ఎరుగుతున్నాడు కాబట్టి. దేవుడు వద్దు, తినొద్దు అన్నాడు, తినకూడదు అంతే. దేవుడు చెప్పిన మాటకు నువ్వు వ్యతిరేకం అవుతున్నావు కాబట్టి నువ్వేమవుతున్నావంటే పోయి బానిసత్వం అయిపోతున్నావు. సాతాను చేతిలో చిక్కుపోయి బానిస అయిపోతున్నావు. సాతాను ఫస్ట్ నిన్ను ప్రేమగా పలకరిస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు, దగ్గరికి చేరుస్తాడు, తర్వాత బంధించేస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు అడవిలో పాము ఏం చేస్తుందంటే ముందు దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చి ఊరికే అలా తిరిగిద్ది అన్నమాట మనిషిని. అంటే కొండ సెలవులు కానీ ఏం చేస్తాయి అంటే ఊరికి అలా అట్టా తిరిగిద్ది. మనం ఏమనుకుంటాం, అది ఏం చేయదులే అనుకుంటాం. అలా 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 తిరిగి ఏం చేస్తుందంటే చెట్టుకు చుట్టేస్తుంది. మనిషి చెట్టుకు చుట్టేస్తుంది. చెట్టుకు చుట్టేసేసరికి అప్పుడు నీకు తెలిసి వస్తుంది అది చంపేస్తుందని. అప్పుడు అది చెట్టుకు చుట్టేసి నలిపేస్తూ ఉంటే అప్పుడు ఎముకలు ఇరుగుతూ ఉంటాయి. మన ఎముకలు పట్ ఇరిగిపోతూ ఉంటాయి. అప్పుడు తెలుస్తుంది నేను చచ్చిపోతున్నాను అని. అప్పుడు దాకా నువ్వేమనుకుంటావు అంటే ఆడుకుంటుందేమో అనుకుంటాను, దగ్గరకు వస్తుంది అనుకుంటే ఏదో మన చుట్టూ తిరుగుతుంది అనుకుంటావు. కానీ అది మెల్లమెల్లంగా నటించి ఏం చేస్తుందంటే పిండి చేసి అప్పుడు అమాంతంగా మింగేస్తుంది. సాతాను కూడా అంతే. ఫస్ట్ ప్రేమను నటిస్తాడు, అన్ని నీకు అవసరతలన్నీ సమకూరుస్తాడు, నీకు ఆశలన్నీ రేపుతాడు, ఒకేసారి నిన్ను బిగిచ్చేస్తాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే విగ్రహము వట్టివే,
వాటి మాటలు వినొద్దు అంటున్నాడు. ఒక మాట చెప్పాలి, వాళ్ళు చెప్పే మాటలన్నీ వ్యర్థమే. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్పుతుంది ఒక్కటే. 4వ అధ్యాయము కిందకి వెళ్తే, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేదని ఎరుగుదుము. ఒక్కడే. ఆయన ఒక్కడే ఇక ఉన్నాడు, ఇక ఎవ్వరు లేరు. ఇక ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, ఎవరైనా హృదయాన్ని నొచ్చుకున్నా, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో నాతో చెప్తుంది ఒక్కటే. ఒకవేళ నీ హృదయాన్ని నొచ్చుకుంటే కానీ ప్రయోజనం ఉండదు, కానీ పశ్చాత్తాపడితే ప్రయోజనం ఉంటుంది. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ ఏది నీ క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. నీలో క్రియ కనిపించకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసం చెప్పినా అది మృతమే. నువ్వు దేవుని నమ్మి, నిజముగా నమ్మి రక్షణ పొందుకున్న వారికి దాని యొక్క బలం అంతా ఇంత కాదు. మార్క్స్ సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడుతుంది కదా, నమ్మి బాప్తీసం పొందిన వాడికి రక్షణ పొందుకుంటాడు, పామైనను ఏదైనా ఎత్తి పట్టుకోగలుగుతాడు, రోగాలపైన చెయ్యి వేసి ప్రార్థన చేయగా అవన్నీ దయ్యాలే పారిపోతాయట. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒట్టి వాటిని ఆరాధించి ఒట్టిగా మిగిలిపోతున్నావు. కానీ దేవుని ఆరాధించే వాళ్ళు నిత్య జీవములోకి, వెలుగులోకి, చీకట్లో కాదు వెలుగులోకి నడిపిస్తున్నాడు దేవుడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప పరలోకములో ఎవరు చేరని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈ రాత్రి ఎవరైతే వాక్యం వింటున్నారో, మీ బ్రతుకులు మార్చడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన ఎప్పుడో వచ్చేసాడు, ఇప్పుడు ఇంకా కోపముతో రాబోతున్నాడు. కనుక ఆయన కనికరాన్ని పొందుకోవాలి. మనం పశ్చాత్తాపడండి. రాత్రి నాయనా, ఇన్నాళ్ళు మేము ఒట్టి వాటికి మేము ఆరాధన చేయి, ఇక నుండి మేము శక్తివంతుడైన నిన్ను ఆరాధిస్తాము, నీకు మహిమ తెస్తామని మనసారా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఈ రాత్రి ఆయన దీవెనలు మీ కుటుంబానికి వచ్చునుగాక. ఆమేన్.